రామేశ్వరం ప్రాచీన కథ. రామేశ్వరం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో పాంబన్ ద్వీపంలో ఉంది. రామేశ్వర క్షేత్రం రామాయణ కథతో ముడిపడి ఉంది. శ్రీరాముడు తన భార్య సీతను రావణుడి చెర నుండి విడిపించేందుకు లంక యుద్ధానికి వెళ్లే సమయంలో మరియు తరువాత లంకలో రావణుడిని సంహరించిన తర్వాత కూడా ఈ స్థలానికి ముడిపడిన కథలు ఉన్నాయి. రామేశ్వర క్షేత్రం ఉద్భవం రామాయణ కాలంలో రావణుడి అధీనంలో లంకలో సీతాదేవిని రక్షించేందుకు శ్రీరాముడు తన వానరసేనతో కలిసి ప్రయాణం చేశాడు. సేనానాయకుడైన హనుమంతుడు రాముని ఆజ్ఞానుసారం సముద్రాన్ని దాటి సీతాదేవి వివరాలు తెలుసుకుని వచ్చాడు. లంకను చేరడానికి సముద్రం దాటి వెళ్లవలసిన అవసరం ఉండటంతో రాముడు సముద్ర దేవుడిని ప్రార్థించాడు. సముద్ర దేవుడు ప్రత్యక్షమై ఒక వంతెన నిర్మించుకుని లంకకు వెళ్లాలని సూచించాడు. అప్పుడు రాముడు వానరసేన సహాయంతో రామసేతు అని ప్రసిద్ధి చెందిన వంతెనను నిర్మించాడు. ఈ వంతెన నిర్మాణానికి ముందుగా రాముడు శివుడిని పూజించి ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా ఆయన అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. రామేశ్వర లింగ ప్రతిష్టాపన. పురాణాల ప్రకారం రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి హనుమంతుడిని కైలాసానికి పంపాడు. అయితే హనుమంతుడు ఆలస్యం చేయడంతో అక్కడ ఉన్న మాతా సీత భూమిలోని ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసింది. రాముడు ఆ శివలింగాన్ని రామలింగం అని నామకరణం చేసి పూజించాడు. హనుమంతుడు వచ్చిన తర్వాత తనతో తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరాడు. రాముడు 2 లింగాలను ప్రతిష్ఠించి ముందుగా సీత నిర్మించిన రామలింగానికే ప్రత్యేకత ఇచ్చాడు. హనుమంతుడు తెచ్చిన లింగాన్ని విశ్వలింగం అని పిలుస్తారు. ఇది రామలింగం పక్కనే ఉంది. పాప విమోచన తీర్థస్నానం. లంక యుద్ధంలో రావణుడిని సంహరించిన తర్వాత రాముడు బ్రాహ్మహత్యా దోషం, బ్రాహ్మణుని వధ చేసిన పాపం నుండి విముక్తి పొందటానికి శివుని పూజించాడు. ఈ దోష నివారణ కోసం రాముడు సముద్ర జలాన్ని తీసుకుని శివుని అభిషేకం చేశాడు. ఈ నేపథ్యంలో రామేశ్వరంలో అగ్నితీర్థం, గంగాతీర్థం, కోటితీర్థం వంటి పవిత్ర నీటి ప్రదేశాలు ఉన్నాయి. భక్తులు ఈ తీర్థస్నానం చేసి పాప విమోచనాన్ని పొందాలని నమ్ముతారు. రామేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. రామేశ్వర క్షేత్రం హిందూ మతంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తించబడింది. భక్తులు కాశీ, వారణాసిలో విశ్వేశ్వర లింగాన్ని దర్శించిన తర్వాత రామేశ్వరంలో పూజలు చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. రామేశ్వర క్షేత్ర విశేషాలు. రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో 1212 స్తంభాలతో కూడిన ప్రముఖ ప్రాకారం పిల్లర్ కారిడార్ ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనది. ఇక్కడి లింగానికి రోజూ గంగా జలంతో అభిషేకం చేయడం ఆనవాయితీ. తీర్పు. రామేశ్వర క్షేత్రం పవిత్రతతో పాటు పురాణ కథలతో నిండిన ఆలయం. ఇది భక్తులకు శివ మరియు విష్ణువు, రాముడు యొక్క సమైక్యతను సూచిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇదే రామేశ్వర క్షేత్ర పూర్వకథ. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.